అనంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుడిపై బస్తీ పెద్దల కనుపడింది. బబ్బుగోడ పోచమ్మ ఎల్లమ్మ దేవతల సొమ్ము దారి మళ్లింది. దీనిపై ప్రశ్నించిన మహిళా పూజారి కృష్ణవేణిపై కొందరు వ్యక్తులు దౌర్జన్యానికి దిగారు. పైగా పోలీసు పెట్రోలింగ్ సిబ్బంది సహకారంతో దబాయింపులకు పాల్పడుతున్న వైనం వెలుగులోకి వచ్చింది. బస్తీ అధ్యక్షుడు చోడా సీను సహకారంతో శివ గుడి అధ్యక్షుడయ్యాడు. హుండీ డబ్బుల లెక్కలలోనూ వారు అవకతవకలకు పాల్పడుతున్నారని మహిళా పూజారి ఆరోపిస్తున్నారు. తన గుడి సమాచారం ఇవ్వడం లేదని, 1972 నుంచి గుడికి సేవ చేస్తున్నామని, ప్రస్తుతం వాళ్ళు దౌర్జన్యంగా గుడి తాళాలను సైతం లాక్కుని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ये न्यूज़ को पेश करते हैं हैदराबाद होम अप्लायंसेस। కృష్ణవేణి, నేను ఏజే క్లాస్ ఫ్యాక్టరీ దగ్గర బబ్బుగూడ అమ్మవారి టెంపుల్ చేస్తుంటే నేను 72 నుంచి చేస్తున్నా. చిన్న గుడి ఉన్నప్పటి నుంచి చేసిన. చిన్న గుడి కట్టినాక తీసేసి పెద్ద గుడి కట్టారు. పెద్ద గుడి కట్టి 10 ఏళ్ళు అవుతుంది. నేను అప్పటి నుంచి చేస్తున్నా. ఇప్పుడు 8 నెలల కింద పంతులు అభిషేకం చేస్తాడని తాళం చెయ్యి అంటే ఇచ్చినాక ఇక మా అమ్మ నువ్వు మైల బోనము ఊరు తిరిగేది నువ్వు చేసుకో అన్నారు. సరే అన్నని చేసుకున్నాక మళ్ళీ ఇప్పుడు ఏమంటారు, నువ్వు గుడే మొత్తానికి చెయ్యొద్దు, ఏం చెయ్యొద్దు అని నరసింహరావు సీను వీళ్ళందరూ అంటున్నారు. శివ అని అంటే నేనన్నా ఎందుకు చేయొద్దు, నా తప్పేందో చూపియండి అని అంటే వాళ్ళు చందలు చేసుకుంటారు, ఏమన్నా చేసుకొని నాకు సంబంధం లేదు. నేను ఎవరిని 1 రూపాయి అడగలే ఇంతవరకు. నాదేందో నేను పువ్వన్న కాడ పత్రి పెట్టుకొని ఆమె సేవ చేసుకున్నా. ఇప్పుడు నన్ను ఇంటి మీద ఆయన గెలిచిన నుంచి లేడీస్ని పెట్టుకునే తిరుగుతాడు ఎప్పుడు చూసినా. ఇంటి మీదకి వచ్చి మొన్న ఇంటికాడ కూడా మంగళవారం రోజు కూడా పిలిపించిండు. నా పెద్ద కొడుకు ఫోన్ చేసి మహేష్ రారా అన్నాను. అంటే పోయిండు. పోతే అరుగు మీద కూర్చుందామా గుడికాడ కూర్చుందామా అంటే అరుగు మీద కూర్చుందామా అని అరుగు మీద మాట్లాడితే ఇక మీరు బోనాలు చేస్తే వాళ్ళు బోనాలు చెయ్యారట అని, ఆ లేడీస్ ఎవరు చెయ్యారట అని అన్నారు. అంటే వాళ్ళే చందలు చేసుకుంటారు, వాళ్ళే అన్ని చేసుకుంటారు. మేము ఏది అడగలేదు ఇంతవరకు. ఉండి పైసలు కూడా వాళ్ళే తీసుకుంటారు. ఉండి పైసలు కూడా వాళ్ళే ఇండ్లకు తీసుకొని వెళ్ళిపోతారు. ఆ కూర్చొని గుళ్ళ కూడా లెక్కలు చెయ్యరు. మేము ఎప్పుడు బయటకు పోతామో తాళాలు వేసి అప్పుడు తీసాం అన్నట్టు వాళ్ళకు ఉండే. కానీ మేము ఒక్కనాడు రూపాయి ఇయ్యండి అని ఏ లీడర్ గెలిచినా నేను అడగలేదు. అడగకుండా పోనీలే అని అనుకుంటూ పోతే మొన్న సండే రోజు మీటింగ్ పెట్టిరు. మీటింగ్ పెట్టి నా పెద్ద కొడుకు ఫోన్ చేసి శనివారం రోజు చేసిరు. మహేష్ మీటింగ్ ఉందిరా రారా అని అన్న. సరే అన్న వస్తున్నా అన్న. నా పెద్ద కొడుకు చిన్న కొడుకు వాళ్ళు మాట్లాడుతుంటే ఏమైంది, ఒక ఆంధ్ర ఆమె లక్ష్మి అంటామే, ఆమె దౌర్జన్యం చేసి నా కొడుకు బుషట్ పట్టి గుంజితే నువ్వెందుకు గుంజుతున్నావు అనే వరకు నేను 12 లక్షలు ఇచ్చినా అని ఆమె చెప్తుంది. నువ్వు 12 లక్షలు ఇస్తే ఎవరికి ఇచ్చినావు, దేవునికి ఇచ్చినావు కదా అని నేను అని లెక్కలు అడుగుతున్నాను. అయితే ఎవరికి ఇచ్చినావు వాళ్ళని అడగాలి అని నేను అనే వరకైనా ఏం చేసింది, ఇగో ఆ లీడర్ భార్య వచ్చి ఏం చేసింది, నువ్వు మొగోడ వారా అని అంటుంది నా పెద్ద కొడుకుని. ఆడు మొగోడు కాదు అని అనే వరకల్లా ఇక మంగళవారం పిలిపించి అట్లా లొల్లి చేసిరు. ఆడవాళ్ళు వచ్చి లొల్లి చేసిరు. మొన్న గురువారం కూడా నేను ఇంట్లో ఒకదాన్ని, నా 3 పిల్లలు డ్యూటీలోకి పోయిండ్రు. నన్ను పోలీసు వాళ్ళు వచ్చి పిలువంగానే నేను బయటకు వచ్చిన. ఏం సార్ అన్న, నరేష్ అంటే లేరు డ్యూటీలోకి పోయిండ్రు అనే వరకల్లా నడవమన్నాడు, నువ్వు జీప్ ఎక్కువ అన్న. నేను ఎందుకు ఎక్కాలి, ఏం తప్పు చేసినా అన్న అనే వరకల్లా అందరు లేడీస్ ఊరికొచ్చి వీళ్ళు గుడి చెయ్యొద్దు సార్, వీళ్ళు గుడే చెయ్యొద్దు అని లొల్లి పెట్టిరు. నేను బబ్బుగూడ వాసు. మా తాతల నుంచి ఉన్న మాకు వారసత్వంగా మాకు ఒక బోనం ఉంటుంది. మా తొలి బోనం అనేది మా ఇంట్లో ఉంటుంది. మా సాంప్రదాయం మాకు ఉంటుంది. ఎవరో పక్క వాళ్ళు చెప్పినంత మాత్రమే మేము చేంజ్ చేసుకోలేము కదా. మా అన్న ఉన్నాడు, నేనున్నా, మా చిన్న ఉన్నాడు, మా పెద్ద ఉన్నాడు. ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు చేస్తాం. వీళ్ళకి ఎట్లాంటిది అంటే వాళ్ళు 30 ఏళ్ళ నుంచి చందబుక్కులు జోబులో పెట్టుకొని తిరుగుతారు. సీను నరసింహరావు పెద్ద బట్టబాజీ ఆడాడు. వాడుకున్న లంగా లెక్కలు 12 కోట్ల రూపాయలకి గోల్డ్ స్కామ్ చేసిండు. ఇప్పుడు వాడు దొంగలా దాచుకొని తిరుగుతుండు. అప్పులోళ్ళు ఇంటికాడికి వచ్చి మొత్తుకుంటారు. వాడు ఇవాళ నన్ను ప్రశ్నించి మాట్లాడుతుండు గుడికాడ. నేను సేవ చేసేటోని, నీలా దొంగని కదరా, మంది ఇల్లు అమ్ముకొని పైసలు తీసుకునేటోని. కడితే కార్పొరేటర్ పై చెప్పి పైసలు తీసుకుంటాడు. 30,000, 40,000, 50,000.
ఆడు సీన్ గాడు అంతే నరసింహరావు అంతే బోడ నరసింహరావు న్యాయం ఒకటే అన్న న్యాయం ఒకటే అన్న మాకు న్యాయం ఒకటే అన్న మాకు వాళ్ళ ఇలా ఏం మనకి ఏం అవసరం లేదు మా సాంప్రదాయంగా మా గుడి మా బోనాలు ఉంటాయి చాలు అంతే పోలీసులే చెప్పారు మేము పంపించలే ఎంక్వైరీ చేస్తామని చెప్పారు ఎంక్వైరీ చేసినాక సాయంత్రం మాట్లాడారు.